మాకు చెప్పకుండా తీసుకోవడం అనేది అన్యాయం. ఇది సర్వే ఎట్లా చేశారు మీరు తెలియపరచాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా మా న్యాయం మాకు కావాలి, మా ప్లాట్లు మాకు కావాలి, మా ప్లాట్లు మాకు కావాలి. పేద ప్రజలకు పేద ప్రజలకు పేద ప్రజలకు ఖమ్మం జిల్లా రఘునాథపాలెం, ఇక్కడ రఘునాథపాలెం మండలం పువ్వాడ ఉదయనగర్ సంబంధించి ఇక్కడ గుట్టలన్నీ మటుమాయం అవుతున్న సంగతి మీకు తెలిసిందే. గుట్టలు మటుమాయం చేయటం ఒక భాగం అయితే దాంట్లో వచ్చేసి సదును చేసిన భూముల్ని ఒక 2 లక్షల నుంచి 5 లక్షల వరకు ఇక్కడ కొందరు రియల్ ఎస్టేటర్లు, మాఫియా డాన్లు, బమ్మిని తిమ్మిని చేసే కొందరు బ్యాచ్ ఇక్కడ తయారై ఈ ముఠా, ఈ దండుపాల్యం స్టువర్ట్పురం దొంగల ముఠా తయారయ్యి ఇక్కడున్న గుట్టలను చదును చేయటం ఒక భాగం అయితే వీటిని అమ్ముకొని ఇలా ఇల్లు కట్టించుకునేందుకు వాళ్ళు ప్రయత్నించినట్టుగా ఇక్కడ మీకు డైరెక్ట్ తెలుస్తుంది. చూడండి, ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న ఈ వెంచర్కి సంబంధించి వెంచర్లు వేసి 70 గజాలు, 100 గజాలు, 120 గజాలు ఇలా అమ్ముకుంటూ పోతూ ఉంటే గతంలో ఉన్న కార్యదర్శి నాగేశ్వరరావు అనే కార్యదర్శి అతని సొంత ఖర్చులతో ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి ఈ యొక్క స్తంభాలు వేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క స్తంభాలు వేసిన దగ్గర నుంచి కూడా ఇక్కడికి వాళ్ళు రావడానికి రాలేకపోతున్నారు. కాబట్టి ఈడ 264 సర్వే నెంబర్లోని ఈ విధంగా ఈ గుట్టలన్నీ కూడా తొలిసిన గుట్టల్ని వెంచర్లుగా చేసి ప్లాట్లుగా అమ్మే విధానం మీరు చూస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మీరు చూస్తూ ఉండండి, ఇవన్నీ కూడా చదును చేసినవి. ఇలా చదును చేసినవన్నీ కూడా ఇప్పుడు మీరు చూడండి సార్ కెమెరా అటు చూపించండి. అక్కడ ఒక ఇల్లు కట్టినట్టుగా ఉంది. ఆ ఇల్లును కూడా సుమారు 4 లక్షలకు అమ్మినట్టుగా మనకు సమాచారం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ఏవి రంగరాజన్ హైడ్రా కమిషన్ అనేది వేశారు. ఖమ్మం జిల్లాలో ఈ విధంగా అనేక విధంగా గుట్టలు, అదేవిధంగా చెరువులు కూడా కబ్జా అయినాయి. వీటిని కూడా ఒక హైదరాబాద్ మాత్రమే కాదు, ఇక్కడ ఖమ్మం కూడా వచ్చి వీటిని నిగ్గు తెలిసి ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకోవాలని స్థానిక పువ్వాడ ఉదయనగర్ ప్రజలు ఈరోజు ఫిర్యాదులు చేయడం కూడా జరిగింది. గతంలో కూడా ఫిర్యాదులు చేయడం జరిగింది. ఎవరైతే ఈ కబ్జా కోర్లు ఉన్నారో వీళ్ళ మీద కేసులు కూడా అయినట్టుగా సమాచారం. మరి మరో ఈ రియల్ ఎస్టేట్ చేసే వెంచర్ వేసే ప్రబుద్ధులు, దురంధరులు, బమ్మిని చేసే అక్రమార్కులు వాళ్ళపై కూడా కేసులు నమోదు చేయాలి. వాళ్ళు ఎంతమందికైతే ఈ యొక్క ప్లాట్లు అమ్మారో ఆ ప్రబుద్ధుడు విధానాలు కూడా నిగ్గు తేల్చాలని పువ్వాడ ఉదయనగర్ ప్రజలు వారి యొక్క అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామ్యాన్ రంజిత్తో ఎస్ న్యూస్ శ్రీనివాస్, ఖమ్మం జిల్లా పువ్వాడ ఉదయనగర్.